Anantapur district is one of the 23 districts in Andhra Pradesh and one of the largest districts in terms of geographical area. This district has always had the reputation as one of the most backward areas of the state, with less sources of water and mainly dependent on rain. The lack of resources has driven the people to look for revenue-making options, forcing the community to deny education to their children and instead work as child labor in domestic, farm and industries. In spite of several government initiatives, there is a high rate of school dropouts and child labor, paving the way for low levels of literacy. Lack of proper education is directly linked to the higher rates of violence and faction fighting here in the villages. Thanks to the efforts of Vidya Chaitanyam, a project implemented by CFBT with support from DFID UK, education is slowly becoming an important factor for gaining social status. The raising of awareness about education through rallies, Kala Jatas and poster campaigns was a tremendous success. Building on the success, a session on rights awareness was organized to build the capacity of the already vibrant women's self-help groups right from the mandal to the village level using the cascade model. 6 మండలాల్లో 60 గ్రామాల్లో విద్యా చైతన్య ప్రోగ్రాం ప్రారంభించుకున్నాము. ఇంతకుముందు అయితే పిల్లలు బడికి పోయే వాళ్ళో కాదో మాకైతే గమనించే వాళ్ళం కాదు. విద్యా చైతన్య కార్యక్రమం వచ్చిన తర్వాత స్కూల్లోకి పోయి పిల్లలు బడికి పోతున్నారా లేదా, హాజరవుతున్నారా లేదా, టీచర్స్ హాజరవుతున్నారా లేదా అని గమనిస్తున్నాము. The program was initiated in the villages where the women's self-help groups, institutions are functioning well and had low literacy rates. ఇంతకుముందు స్కూల్లో టీచర్స్ ఎట్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు అనే ప్రోగ్రాం పైన కళాజాతర పెట్టడం జరిగింది. తల్లిదండ్రులు కానీ అది కళాజాతరను గమనించి ఇప్పుడు స్కూల్లోకి పోయి టీచర్స్ పిల్లలకి మా పిల్లలు చదువు చెప్తున్నారా లేదా అనేది కూడా గమనించడం జరిగింది. సో ఇప్పుడైతే తల్లిదండ్రులు పోయి అడుగుతారనే భయంతో కూడా టీచర్స్ కానీ బాగా యాక్టివ్గా బడి చెప్పడం జరుగుతుంది. Mothers are becoming more and more aware about their rights as parents towards their children, something which was previously unheard of in this part of the world. నేను చదువు సరిగ్గా చెప్తానో లేదు పిల్లలకు, నేను గ్యాప్సం ఏడలము నేను చెప్పేదే వాళ్ళకి కూడా బాగా బలం వచ్చింది సార్. పిల్లలు వస్తున్నారు, మాట్లాడారు, తల్లిదండ్రులు కూడా బాగా పంపుతున్నారు. బడిలో ఆటుందిరా చిన్న బడిలో పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుముకుతూ అక్షరాలే నేర్చుకో, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దుముకుతూ అక్షరాలే నేర్చుకో. ఈ బొమ్మలన్నీ కూడా 2 రకాలుగా విడగొట్టాలమ్మా. మొత్తం 20 బొమ్మలు ఉన్నాయి కదా, 20 బొమ్మల్ని 2 రకాలైనటువంటి బొమ్మలుగా చేయాలి. దాంట్లో ఒకటి వచ్చి మీకు ప్రతిరోజు మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం జీవించేదానికి, మన బతకడానికి ఏమైతే అవసరం ఉందో దానికి సంబంధించిన బొమ్మలన్నీ 1 సంఖ్య వేయండి. ఏం చేయాలా? 1 సంఖ్య వేయాలి. ఇప్పుడు 4-5 బొమ్మలు ఉన్నా కానీ 1 సంఖ్య వేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈ బొమ్మ అవసరం అనుకుంటే ఈ బొమ్మకు 1, దాని తర్వాత ఇంకో ఈ బొమ్మ అవసరం అనుకుంటే ఈ బొమ్మకి 1 వేయాలి. There is a huge gap between having rights and being aware of them. వీళ్ళని చూసి పిల్లల పాత్ర రావాలి, పిల్లల పాత్ర చదువుచునే రావాలి, చదువుచునే పిల్లలు. The self-help group women are being trained through group exercises. This gives them the courage to ask for their rights. ఎయిమ్స్ అనేది మన పాఠశాలలో తల్లిదండ్రుల పాత్రను ఏ విధంగా నిర్వహించాలా, అక్కడ ఎలాంటి పిల్లల చేత తల్లిదండ్రులు ఎలాంటి క్వశ్చన్స్ చేసి ఎలాంటి ఆన్సర్లు రాపట్టాలా, టీచర్లు ఏ విధంగా
పిల్లలకి చదువు చెప్తున్నారు, లేదంటే ఎక్కడ పిల్లలు వీక్గా ఉన్నారు. అట్లా ఇప్పుడు మీరేం చేయాలంటే వీటిలో కొంతమంది సర్పంచ్గా రావాలి. సర్పంచ్, హెచ్ఎం, టీచర్. ఇప్పుడు ఈ టీచర్కి ఈ ఉపాధి హెచ్ఎంకి కొన్ని సమస్యలు వస్తాయి ఇక్కడ నుంచి పిల్లల తల్లిదండ్రుల నుంచి. వాటిని నువ్వు పరిష్కారం చేయాలి. అర్థమైందా? అప్పుడు స్కూల్లో ఎట్లా చదువుతున్నావు చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు, ఎవరిని? టీచర్ని అడుగుతారు. అప్పుడు ఈ టీచర్ వాళ్ళు పిలిపించి కొన్ని చెప్తాడు, వాళ్ళు చెప్తారు మేము ఏమైనా చెప్పండి అని చెప్పేసి అవి రాపిచ్చేది. పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చి జీతాలు పెట్టుకున్నాడు. Now they can stand up on their own 2 feet. They are a happier lot, even though there are still miles to go. All is not easy when you ask for your rights. పిలిచినా రాడు. మనమే ఇంకా ఏదైనా తీర్మానాలు చేసుకొని సర్పంచ్ వచ్చినప్పుడు సంతకాలు చేసుకొని మనం చేయాలి. బాగా చదువుకుంటాను. ఈడే రెండు ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మన తాళ నుంచి చెప్పిన నుంచి బాగా వస్తాను. వచ్చి చదువుతాను, టయానికి వస్తాను. In addition to the rights training, with the view to improving the quality of education, the Mandal Education Resource Centers were established in 6 mandals at the Mandal Mahila Samakhya's office. The self-help groups were trained on how to manage the resources, while the teachers were oriented on how to use them. పదకొండు ఏంటి మరి చెట్లు 11 కదా. ఇప్పుడు ఇది పెట్టాయి. The Academic Monitoring Committee, formed by the women, visits the school and assesses the quality of education their children are getting. They are helped by the newly introduced school scorecard system. కొత్త నమోదుల సంఖ్య అంటే కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త పిల్లలు 3 పిల్లలు 1వ తరగతిలో చేరారు. వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఒక 5 మంది 6 మంది పిల్లలు. 1వ మైదా ఏదప్ప పలకలు అనే దాంట్లో ఆ మైదాలో గేమ్ చెప్పమ్మా. ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయమ్మా? చెట్టు పైన ఇంకేమున్నాయి? ఏం కనిపిస్తున్నాయి? అనపాకాయ అలికి పూసింది, మునగాకాయ ముగ్గులు పెట్టింది, పాలకూర పందిరి వేసింది, అరటికాయ అన్నం పెట్టింది, బంగాళదుంప బజ్జిని వేసింది, తమలాపాకు తాంబూలం ఇచ్చింది, జామకాయ జడలు వేసింది, పనస పండు పూలు పెట్టింది, బత్తాయి This demonstrates how the women from those villages became equipped with all the required skills for assessing the quality of education in schools. टॉयलेट नहीं, बाथरूम्स नहीं, बच्चों को बाहर जाना हो तो झाड़ा में जाना है वैसा. वहाँ को बच्चों को वहाँ बरसात आए तो साथ अभी गलीज में जाना पड़ता है. नीट क्या नहीं है गलीज, वो एक टाइप वाला प्रॉब्लम है. टीचर्स 4 जने हैं अपने यहाँ क्या स्कूल में. बच्चों को 100 बच्चे पर 4 जने टीचर हैं. एब्सेंट हुए तो हमने भी अर्जेंट होते थे उनके सब ने भी. टॉयलेट नहीं है, बाथरूम में टॉयलेट नहीं है, क्लीन सब भी है. बाथरूम कंपाउंड बनाती हैं. ये विद्या चैतन्य मास टाइम से क्या हम लोग को अच्छा स्कूल में बच्चों को टीचर ने इस टाइम पर टीचर अच्छा है, नीट आने पकवान फूड गिट सब भी अच्छा है. Their efforts are certainly paying off as significant changes are happening in these remote villages. Sarada, the eldest child in her family, was forced to stop going to school 2 years ago in order to support the family at home and on the farm. పిల్లలు ఎక్కువైన తర్వాత ఖర్చు ఎక్కువ ఉంటుంది, చదివించుకోవాలంటే చాలా బరువు అని 7 వరకు చదువు చాలని నిలిపేస్తే మళ్ళీ సార్లు వచ్చి చదువు ఉంది పాపకు చదివించండి అంటే మళ్ళీ
ఏదో మా ఇదితో అట్లా మళ్ళీ 10 వరకు చదివించినాం సార్. వాటికి చాలని నిలిపేసినాను. పాప కూడా బాధపడుతుంది నేను చదువుకోవాలని. నేను మల్మీదపల్లి స్కూల్లో చదువుకున్నాను. 1 నుండి 7 వరకు చదువుకున్నాను. తర్వాత నిలిపేసినాను. సార్ వాళ్ళు అందరూ చెప్పడం చేత మా అమ్మ నాన్న ఒప్పుకొని నన్ను మళ్ళీ స్కూల్లో చేర్పించినారు. ఏదో మీరు వచ్చి సార్లంతా వచ్చి చెప్తా అంటే మేము ఏదో సహకరిస్తాము, మేము ఏదో ముందుకు చేస్తాము అంటే కాండ్లేని అట్లా ఉంటాం సార్. మేము దానికి మీరు ఏమైనా సహకరించి మీ సహాయం ఉంటే చదివిస్తాం, లేదంటే మాకు శక్తి చాలదు సార్. ఏదో మా వ్యవసాయం మాకు తినేకి చేసేకి మాకు సరిపోతుంది. Sarada's life is looking more positive thanks to the support she got from the women's self-help groups. Now, Sarada has passed the secondary school certificate exams with 65% marks, something quite unheard of by someone from her background. This is just the beginning of a new-found voice of the women in rural India. She is one of the lucky ones. There are many more children spread across the 6 mandals who can now dream of a better education through projects like Vidya Chaitanyam. ఇంతకు ముందు మేము ఏంటి తెలియదు కదా ఇట్లాంటివి, ఇప్పుడు అన్నీ తెలుసు కాబట్టి సార్లు కూడా అడుగుతాము. మాకు చాలా బాగుంది. పిల్లలకు కూడా మంచి చదువుల వల్ల పోయాక కూడా అవకాశం ఉందని కూడా మేము కోరుకుంటున్నాం. పిల్లలకి ఎందుకు చదువు చెప్పలా, ఎందుకు టయానికి రాలేదు మీరు స్కూల్లో అడిగే హక్కు కూడా ఉంది. పిల్లలకు హక్కులు ఏమున్నాయి, వాళ్ళకి ఏమేమి స్కూళ్ళల్లో బాగున్నాయి లేదా అనే విషయాలు కూడా తెలుసుకున్నారు. చైతన్య గురించి అన్ని హక్కులు కూడా మేము అడిగే శక్తి మాలో అంత ధైర్యం వచ్చింది అన్నమాట. బళ్ళుకు పోతున్నాము, వాళ్ళకు చూస్తున్నాము సార్లు ఎట్లా వస్తున్నారో పోతున్నారా, భోజనం బాగా పెడుతున్నారా, పిల్లలు బాగా వస్తున్నారు, నీట్గా రావాలా. ఈ సంఘాల తరఫున డబ్బులు తీసుకొని అభివృద్ధి చేసుకొని ఆ కష్టాల నుండి కూడా బయటపడతాము. ఇంకా మేడాలకు అడుగుతాము, పిల్లలను పిలుచుకుపోతాము, రాయమని చెప్తాము, చదివిమని చెప్తాము. ఆ క్లాస్ పిల్లలను వాళ్ళని లేపి ఇదే రాయాలా అని మేము అడుగుతాము. The schools and village organizations were provided with incentives for their active participation and learning about the education rights and accessing them in order to achieve quality in education for their wards. Schools were provided with sports, hygiene kits, innovative program support materials, audio-visual aids and study material. The village organizations were provided with display boards and mobile handsets for sending text messages regarding school monitoring. సిఎఫ్బిటి జిల్లాలో ఒక 2 సంవత్సరాల క్రితము నేను పీడీడీఆర్డీఏగా ఉన్నప్పుడు ఒక 6 మండలాల్లో 10 గ్రామాల్లో 10 స్కూళ్ళను తీసుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విద్యా చైతన్య కార్యక్రమం వచ్చిన తర్వాత నెల అకాడమిక్ మానిటరింగ్ కమిటీ సమావేశాలకు ఆశించినంత స్థాయిలో పిల్లల తల్లిదండ్రులు రావడం, పిల్లల ప్రగతిని స్వయాన ప్రత్యక్షంగా పర్యవేక్షించడం, ఎక్కడున్న లోపాలుంటే ఉపాధ్యాయులను కూడా ప్రశ్నించడం, తర్వాత సమాజంలో కూడా ఎక్కడైనా లోపం ఉంటే ఉపాధ్యాయులు కూడా వాళ్ళని అడగడం, మరి ఇవి సెట్ చేసుకున్నప్పుడే మన పిల్లలకు మంచి విద్య అందుతుందనే ఒక చర్చా పద్ధతిలో చర్చించుకొని తర్వాత ఆ కార్యాచరణ రూపంలో వాటిని తీసుకెళ్లడం జరుగుతుండడం వల్లే మా పాఠశాలలో హాజరు శాతం బాగా పెరిగింది. విద్యార్థుల చైతన్యం తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మిగిలిన మండలాలకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఈ మండలాల్లో చాలా పరిస్థితులు మార్పు కూడా మనం గమనించాం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత విద్యలో బోధించడంలో కానీ విద్య గ్రహించడంలో కానీ అటు విద్యార్థుల తరఫున టీచర్ల తరఫున